నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప ప్రకాష్ నగర్లో నెలకొన్న ముంపు సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. అధికారులకు ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దిశానిర్దేశం. కడపలో నిర్వహించే మహానాడును ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు వెళ్లేందుకు సమాయత్తం కావాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి. గండి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న శ్రీ హనుమ జయంతి వేడుకలు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్న భక్తులు. కడప నగరం ప్రకాష్ నగర్లో నెలకొన్న ముంపు సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈరోజు ప్రకాష్ నగర్లో పర్యటించి అక్కడి స్థితిగతులు, ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రకాష్ నగర్లో బహుళ అంతస్తుల భవనాల వద్ద గుర్రపు డెగ్గ మూసేయడంతో మరుగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో ముంపు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం నెలకొనగా ఆ ప్రాంతాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం ఆమె అధికారులతో మాట్లాడుతూ గుర్రపు డెక్కను తొలగించి కాలువలో మురుగు ప్రవాహాన్ని పునరుద్ధరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలానికి ముందే ప్రజల ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రముఖులు, ఇంకా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తీసుకుపోయి ఆయన ప్లాట్ రోడ్డు తెలియట్లా కంప్యూటర్ కొట్టకపోతే ఈ పాటికి రిజిస్టర్ చేసిండలే. వాటర్ అయితే ఇక్కడ హైట్ ఇక్కడ నుంచి వాటర్ రిలీజ్ చేసి ఈయనే పడితే ఈయనే బ్లాక్ ఉంది. ఈ ప్రకాశ్ నగర్ అంతా నీటి రావడం కారణం ఇదంతా ఫ్లోటింగ్ హైట్ తక్కువ. ఇక్కడ నుంచి మీరు బయటికి పోవడానికి చాలా అంతా ఇటు అప్రోచ్ లేదు ఇంకో కాలంలోకి కనెక్టివిటీ అకిరిపల్లి చెరువు కానీ డిస్పోజల్ ఆ నుంచి అకిరిపల్లి చెరువు బ్యాక్ సైడ్ పడుతుంది. ఇక్కడ నుంచి పోవడానికి మన కల్వర్టు అంత మనకు ఉన్నంత ఫ్లెక్సిబుల్గా లేకపోకుండా అంత ఇరుకిరుకోవచ్చు. అంత వీలున్నంత మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు అక్కడి నుంచి రావాలి, రైల్వే లైన్ నుంచి వచ్చేసేసి ఇక్కడికి వచ్చినాక ఈ నీళ్లు ఫర్దర్ మళ్ళీ బకిరిపల్లి చేసుకోవడానికి మనం ఏం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా మనకు ఫోన్లు వస్తాయి. నిద్రపోని ఏంటి వెళ్ళారయ్యా, మీరు ఎవ్వరు ఫోన్లు ఎత్తట్లా. నేను ఒక్కదాన్ని నాకెళ్ళి దొరికినా. ఇప్పుడు దానికి కనెక్టివిటీ వైడల్ చేసి నుంచి మన పరిధనగర్ వరకు పరిధనగర్లో ఆరాధన ఉంది సార్. అక్కడ నుంచి గ్యాప్ దాదాపు 1.5 కిలోమీటర్ లైనింగ్ అంతా ఖచ్చితంగా లైనింగ్ వేస్తే సరిపోతుంది. కొత్త ట్రైన్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. లైనింగ్ వేసి సైడ్ వాల్ ట్రైన్ అదే నేను ఎస్టిమేట్ అది కూడా వేయమన్నాను కదా, ఒకసారి వేయండి. దాన్ని కూడా దీన్ని వేయండి, ఇమీడియట్గా రేపు పెట్టేద్దాం క్లీనింగ్కి. ట్రైన్ అన్నది లైనింగ్ వేయడానికి దానికి ఎంతో కాస్ట్ చూస్తుంది. దాన్ని బట్టి అది కాస్ట్ చూసిన తర్వాత మీకు చేస్తుంది. రిమూవల్ మాత్రం మనం చేసేయచ్చు. చేయండి. ఇప్పుడు టెంపరీ అయితే మాత్రం అది ఖర్చాగైనా మనము క్లియర్ ఆఫ్ చేసేసి వైడింగ్ చేసేసుకుంటే అది చేసేస్తాం. అది ఇమీడియట్గా చేస్తాం. ఈ నెల 27, 28, 29వ తేదీలలో కడపలో నిర్వహించే రాష్ట్ర స్థాయి మహానాడును విజయవంతం చేసే దిశగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు వెళ్లేందుకు సమాయత్తం కావాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిలు పిలుపునిచ్చారు.
ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్ల బైపాస్ సమీపంలో భారత ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రదాడిలో మృతులకు, ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు అర్పించిన జవాన్లకు, ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీ పాలకొండరాయుడు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ప్రార్థన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతూ తీర్మానాలు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మినీ మహానాడులో ప్రవేశపెట్టిన అన్ని తీర్మానాలకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రొద్దుటూరు మినీ మహానాడుకు టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, పార్టీ పరిశీలకులు ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంత పని చేసావు వెనక వైపు కొంత ఖాళీ ఉన్నట్టున్నాయి. మహిళలకు కొంత ఆటంకం కలిగిన ప్రోగ్రాం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు ముత్తారు గారికి జై తెలుగుదేశం నాయకత్వం, నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, నాయకత్వం. చెప్పు అంటే నీకు వచ్చే తర్వాత చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ముఖ్యంగా ఇరుగుతాయి. గారు స్టేజ్ పైకి 12 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో చాలా మీటింగులకు వచ్చారు. కానీ ఈ మీటింగ్లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద అయినా మజాక అనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి, ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లు వేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. చూసాం ఎన్నికలన్నీ కూడా 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచాం. ఇది ఒక నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే. పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు. పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. గతంలో 11లో 9 సీట్లు, 8 సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమే. అయినా మళ్ళీ కెరటంలా పుంజుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. ఎన్నికల్లో మనము సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చాం. అధికారంలోకి వస్తానే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఎక్కడా కూడా, ఏ రాష్ట్రంలో కూడా 2,000 రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా 2,116 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది. మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే 29 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ గుర్తు చేస్తూ ఉంటారు. ఇది చాలా అరుదైన విషయం. దాదాపు సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్లకే వినియోగం పోతా ఉంది. మళ్ళీ జూలై నుంచి మిగిలిన కొత్త అర్జీదారులు, మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోమని దాదాపు మొన్న జరిగిన వారం కింద జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా
1,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి, స్క్రూటనీ చేశారు. అవి కూడా జూలై నుంచి ఇచ్చేస్తామని చెప్పి జూన్ 12 అనుకుంటున్నా. జూన్ 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన కరెక్ట్గా సంవత్సరానికి కొత్త పెన్షన్లను కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి సూచనపాయంగా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి గారు. మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకోవడానికి ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పుదుటూరు పట్టణంలో మినీ మహానాడు జరుపుకుంటున్నాం. రేపు 27, 28, 29 తారీఖులలో కడపలో జరిగే మహానాడుకు సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం 29వ తేదీన 27, 28 రెండులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు 2 రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ 29వ కార్యక్రమం జరుగుతుంది మహానాడు. ఆ మహానాడుకు మనమందరూ సమాయత్తమై పోవాలనే దానికోసం మీరందరితో మినీ మహానాడులో మాట్లాడుతూ మీరు మీ అందరితో ముఖాముఖిగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు తరలిపోవాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచిందే అంతమందిని కడపకు తీసుకుంటామని చెప్పినారు. ఒకటి వాళ్ళకు ఇన్ని ఓట్లు అయింది ఓట్లు చెప్పలే. కాబట్టి మనం 23,000 ఓట్లతో గెలిచినాం, 23,000 పైచిలకు ఓట్లతో గెలిచినాం. కాబట్టి బాధ్యత మీద అదే కాదు. ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి హాజరై గతంలో ఉన్నప్పుడు దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గపు ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరందరూ కూడా పార్టీని ఆదరించాలి. మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేప్పుడు మా జిల్లా అధ్యక్షుడు గారు మేము మాట్లాడుకునేటప్పుడు సార్ కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు జరపక, ఇప్పుడు 43 సంవత్సరాల మహానాడు జరుపుకుంటున్నాము, మా కడపలో జరపడానికి మేమందరం కోరడం జరిగింది. మహానాడు జరుపుకునేదానికి 11 అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. ఎవరైనా ఎదిరించగలిగే దమ్ము మాకు ఉంది. కాబట్టి మేము మా కడపలో అడిగినాం. దానికి సంతోషంగా ఒప్పుకొని ఈ నెలలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న న్యూ మోడల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ను వివిధ కారణాలు చూపుతూ ధ్వంసం చేయడం ఏమాత్రం తగదని పాఠశాల నిర్వాహకురాలు షర్మిల తెలిపారు. కడప నగరం సిఎస్ఐ మైదానంలో ధ్వంసం చేసిన పాఠశాల గోడల వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. న్యూ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం మృతి చెందాక దీని నిర్వహణ బాధ్యతలు 2020లో అప్పగించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి తాము టేక్ ఓవర్ తీసుకొని పాఠశాల నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. 3 సంవత్సరాలుగా పాఠశాల క్రమం తప్పకంగా నిర్వహిస్తుండగా తాజాగా సిఎస్ఐ బిషప్ ఎన్నికలు ఉన్నాయంటూ సర్టిఫికేట్ మార్చి ఇవ్వాలని కోరగా తాను సమ్మతించలేదన్నారు. తమపై పెట్టిన కేసును ఉపసంహరించాలని కోరుతూ అర్ధరాత్రి పాఠశాల గోడలను జేసీబీతో తొలగించడం తగదన్నారు. 250 మంది పిల్లలుండే పాఠశాలను ధ్వంసం చేయడం, వారితో పాటు ఈ పాఠశాలలో గతంలో విద్యను అభ్యసించిన వారికి ఏం చెప్పాలో దిక్కుతోచడం లేదన్నారు. ఇక్కడ 1967 నుంచి స్కూల్ నడుస్తుండగా పాత రికార్డులు, సర్టిఫికెట్లు, నగదు ధ్వంసం చేశారన్నారు. ఎంతోమంది ఈ స్కూలుపై ఆధారపడి ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. తాము కూడా క్రిస్టియన్ సామాజిక వర్గంతో పాటు సిఎస్ఐ డయాసిస్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ ఇలా వ్యవహరించడం తగదన్నారు. అర్ధరాత్రి జేసీబీలు పెట్టి కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఇక్కడున్న ఆస్తి చెన్నైలోని దక్షిణ్య సంఘం ట్రస్ట్ అసోసియేషన్కు చెందిందని, ఈ ఆస్తిపై బిషప్తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి అధికారం లేదన్నారు. ఈ విషయంగా అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు బివి షర్మిల. నేను కొన్ని ఇయర్స్ నుంచి స్కూల్స్ నడుపుతూ ఉన్నాను. ఈ స్కూల్ వచ్చి 2020లో నేను
మైనార్టీ స్కూల్ నేను టేక్ ఓవర్ చేశాను. ఆయన చనిపోయిన తర్వాత, ఇక్కడ ఓనర్ చనిపోయిన తర్వాత నాకు ఇచ్చి, ఒక లేడీగా నువ్వు మైనార్టీకి నీకు రైట్స్ ఉన్నాయమ్మా ఈ బిల్డింగ్లో ఉండేదానికని చెప్పని నాకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఈ స్కూల్ను నేను 3 years నుంచి కంటిన్యూగా జరుపుతున్నాను. కానీ ఈ బిషప్ వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం నన్ను పిలిచి, ఎలక్షన్స్ ఉన్నాయి, నువ్వు సర్టిఫికేట్స్ మార్చి ఇవ్వు అంటే నేను ఆ పని చేయలేను అని చెప్పినాను. అప్పటి నుంచి ఇన్ని రోజులు నీకు ఇస్తాను అన్న మనిషి ఈ సర్టిఫికేట్స్ నేను ఇవ్వను అనేసరికి సడన్గా మిడ్నైట్ వచ్చి ప్రొక్లైనర్స్ను తీసుకొని వచ్చేసి స్కూల్ డిమాలిష్ చేయాలని ట్రై చేసినారు. నేను సడన్గా వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చేసినాను. నేను వచ్చి ఇచ్చేసేసరికి పరిగెత్తిన తర్వాత మళ్ళీ బిషప్ గారు నన్ను పిలిపించినారు. మీరు రండి అని పిలిపిస్తే వెళ్తే, అమ్మ మీరేమన్నా నాకు కేసు పెట్టినారా మా మీద అని అన్నారు. లేదు సార్ నేనేం పెట్టలేదు తండ్రి గారు అంటే, మీరు వెళ్ళి ఆ కేసులన్నీ తీసేసుకోండి, నేను మీకు ఫేవర్ చేస్తాను, ఒక 1 year మీకు స్కూల్ ఇస్తానులేండి అని అన్నారు. నాకు 1 year చాలు తండ్రి గారు, ఇంక ఎక్కువ రోజులు నేను వద్దు అని చెప్పినాను. కానీ అన్నిటికీ సరే అని చెప్పి నిన్న నన్ను అంతా పిలిపించి, నేను ఒక పెద్ద ఆయన కదా, ఒక బిషపు ఇట్లా చేస్తాడనే ఆలోచన కూడా రాలేదు, నన్ను పిలిపించేసి మాట్లాడి అన్నీ చేసి నేను వెళ్ళిన తర్వాత ఈరోజు మిడ్నైట్ 1:40కి వాళ్ళ కొడుకు ఇంకా 10 మంది జనాలంతా కలిసి స్కూలు 250 మంది పిల్లలు ఉండే స్కూల్ను వాళ్ళ కోసం బెంచీలన్నీ ఎంతో కష్టపడి మేము పెట్టుకున్న దాన్ని డిమాలిష్ చేసేసి ఆ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. ఓల్డ్ ఇక్కడ 67 నుంచి స్కూల్ రన్ అవుతుంది. ఆ పిల్లల రికార్డ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సి పడింది, పిల్లలు వస్తున్నారు సర్టిఫికేట్ కావాలని 1 to 5th అడుగుతున్నారు, మేడం మా సర్టిఫికేట్ ఇవ్వమని. కోర్టులో పడినాయంట, కోర్టు వాళ్ళు వస్తున్నారు, ఏదో హైర్ ఎడ్యుకేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు వస్తున్నారు. నేను ఇక్కడ ఓల్డ్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టినాను. ఆ ఓల్డ్ రికార్డ్స్ అన్నీ ధ్వంసం చేస్తున్నాను. నేను ఈరోజు నా ఒక్కదాని కోసం పోరాటం లేదు. ఈరోజు ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, ఇక్కడ చదువుకున్న పిల్లలు, ఓల్డ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. మేడం మేము ఇక్కడ చదువుకున్నాము, ఎందుకు మేడం ఇట్లా అయిందని ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి ఈ స్కూల్ చూసేదానికి వస్తున్నారు. ఒక క్రిస్టియన్ అయ్యండి నేను ఈ దాంట్లో ఉండే నాకు ఎలిజిబిలిటీ ఉండి కూడా ఆయన ఏదో తన స్వలాభాల కోసం నన్ను వాడుకోవాలన్నారు. నేను కాదు అన్నందుకు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ స్కూల్కు పెయింటింగ్ చేసుకోవాలని చెప్పి డబ్బులు తీసుకొచ్చి పెట్టుకున్నాను ఆ షెల్ఫ్లో. డబ్బులు కూడా కనపడడం లేదు, డబ్బులు లేవు, ఫైల్స్ లేవు. ఇప్పుడు రేపు పిల్లలు వస్తే నేను ఏం చెప్పాలా? ఇప్పుడు 10th class పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ పిల్లలకు మార్కు లిస్టులు వస్తాయి, హాల్ టికెట్స్, ఫెయిల్ అయిన పిల్లలు హాల్ టికెట్స్ ఇవ్వాలి, కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యే వాళ్ళకు మేము టీసీలు ఇవ్వాలి. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ బిషప్ చేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మాకైతే నేను అందరినీ రిక్వెస్ట్, రేపు 10 తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది జూను. ఎంతోమంది స్కూల్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు రేపు వేరే స్కూల్లో పోతే డొనేషన్లు కట్టలేని పరిస్థితి ఉండే పిల్లలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకంతా నేను ఏం అరేంజ్మెంట్స్ చేయాలా? ఆ జేసీబీ వాళ్ళని ఆపండి అంటే వాళ్ళు ఆపకుండా మా మీదకి వచ్చేస్తూ అటు ఇటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము పోలీసు వాళ్ళకు కూడా మేము తక్షణమే ఫోన్ చేశామండి. గత మంగళవారం ఇదే విధంగా తెల్లవారుజామున వస్తే పోలీసు వారిని సంప్రదించాము, బిషప్ గారిని సంప్రదించాము. బిషప్ గారు ఏమన్నారంటే, మీరు పోలీస్ స్టేషన్లో ఏం కంప్లైంట్ ఇచ్చినారో అది వెనక్కి తీసుకొని రండి, మేము మీకు ఇస్తామని. మాకు ఓరల్ అగ్రిమెంట్ వాళ్ళే ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు కట్టుబడి ఉండకుండా మేము ఈ సిఎస్ఐ చర్చి సంఘస్థులమే. మాకు గత 30 ఏళ్ళగా ఈ చర్చిలో సభ్యత్వం ఉంది. మేము వేరే డయాసిసో వేరే హిందూసో ఇంకొకటో అయితే మీరు అదర్ రిలీజియను, మీరు ఇంకొకటి, మీకు అర్హత లేదు అనేదానికి ఉంది. మేము ఇదే సిఎస్ఐ డయాసిస్లో ఉండు ఇదే సభ్యత్వంతో నడుస్తూ ఈ విద్యా సంస్థలు సిఎస్ఐ ప్రాపర్టీసే వెల్ఫేర్ కోసం ఉండేది. వెల్ఫేర్ అంటే పేద ప్రజలకు ఉచిత వైద్యము, ఉచిత విద్య, తక్కువ డబ్బుతో విద్య, వైద్యము, విద్య సహకారాలు అందించేదానికి ఉండేది. అట్లాంటి ఈ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ అండి, ఇది కూడా ప్రైవేట్ అయినా కానీ గతంలో ఇది ఎయిడెడ్ స్కూలు. ఈ రీసెంట్గానే జగన్ సార్ వచ్చిన తర్వాత ఎయిడెడ్ తీసుకోవడం వల్ల అది పోయింది తప్పనిచ్చి ఇది ఒక ఎయిడెడ్ స్కూలు. ఇది క్రిస్టియన్ మైనారిటీ స్కూలు. ఇందులో చదివే ప్రతి బిడ్డ కూడా చాలా పేదరికంతో కూడిన ఇంట్లో కూలి పనులు, బేల్దారి పనులు చేసుకునేటువంటి పేద పిల్లలకు మేము విద్యను అందిస్తున్నాం. మా స్కూల్లో అతి తక్కువైన ఫీజు. మొన్న 10వ తరగతిలో కూడా 585 మార్కులు సాధించినారు మా పిల్లలు. ప్రతి ఒక్కరు అభినందించినారు. ఈ బిషప్ గారు కరుణ, ప్రేమ అని వాక్యం చెప్తున్నారు. అదే కరుణ, అదే సహోదర ప్రేమ ఇదే డయాసిస్లో ఉన్న మా మీద ఎందుకు ఆయన కలగలేదు? అర్ధరాత్రి మాకు ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నోటీస్ సర్వ్ చేయకుండా, ఏమి లేకుండా అర్ధరాత్రి 2 గంటలకు 1:30కు వచ్చి జేసీబీలు పెట్టి ఎందుకు కూల్చేయాల్సిన అవసరం వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆస్తి దక్షిణ ఇండియా సంఘం ట్రస్ట్ అసోసియేషన్ చెన్నై వారికి చెందినటువంటిది. ఈ ఆస్తి మీద
బిషప్కు కానీ బిషప్ కుమారునికి కానీ కుటుంబానికి కానీ ఇక్కడ ఎవరికి కానీ అధికారము హక్కు లేదు. 1 సెంటు భూమి లీజుకి ఇవ్వాలన్నా అమ్మాలన్నా దక్షిణ ఇండియా సంఘం ట్రస్ట్ అసోసియేషన్ పర్మిషన్ లేనిది ఎవరు ఏమి చేసేదానికి లేదు. పేయాల ఐజక్ వరప్రసాద్ అనే బిషప్ అనే నిన్ను నేను అడుగుతున్నా, ఏ అధికారంతో నీవు ఈ యొక్క కట్టడాన్ని కూల్చావు? ఏ సినాడ్ వారు నీకు పర్మిషన్ ఇచ్చారు? ఏ పర్మిషన్తో నువ్వు ఇంత దుర్మార్గపు చర్యలకు నువ్వు అధ్యక్షమండలి ఆస్తులను పాడు చేస్తున్నావు? ఇప్పటికే నువ్వు అక్కడ ఉన్నటువంటి కాలేజీ హాస్టల్ను పడగొట్టినావు, కంటెంప్ట్ కేసు ఎదుర్కొంటున్నావు. సేసై స్కూల్లో బిల్డింగ్స్లో కట్టడం మొదలుపెట్టావు, కలెక్టర్ ద్వారా దాన్ని నిలబెట్టినాం, కోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఈ ఆస్తి కీర్తిశేషులు అబ్రహాం గారు ఐజక్ కానీ కుమారన్ కానీ ఇచ్చినటువంటి ఆస్తి కాదండి ఇది. ఈ ఆస్తి తరతరాలుగా మా పూర్వీకులు మా మిషనరీలు సంఘములలో ఉండే ప్రజల కొరకు ఇచ్చినటువంటి ఆస్తులు ఇవి. ఈ ఆస్తులను అమ్మేదానికి లీజుకి ఇచ్చేదానికి నువ్వు ఎవడవు? తాతకు తగ్గ మనవడిగా సినీ రంగంలో విశేషంగా రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రమల్ల సుధాకర్ రెడ్డి ఆకాంక్షించారు. జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదిన వేడుకలను కడప నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్సరా హాల్లో భారీ కేక్ కట్ చేసి 101 మంది అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన అభిమానులను ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఆ తర్వాత సుమారు 250 మందికి అన్నదానం చేసి తమ అభిమాన కథానాయకుడి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అప్సరా థియేటర్ ఆవరణలో సందడి చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ సినీ చరిత్రలో ఇప్పటికే చరిత్రను సృష్టించిన తమ అభిమాన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఇదే స్ఫూర్తితో మరిన్ని ఉత్తమ చిత్రాలను నిర్మించి ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూడగలరని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఎర్రమల సుధాకర్ రెడ్డి, పల్లె శివశంకర్ రెడ్డి, సురేంద్ర కుమార్ యాదవ్, ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా 22A ఉన్న భూముల ప్రీహోల్డ్లో అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్ల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ బృందం పాత రిమ్స్లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం చంద్ర మాట్లాడుతూ దేశంలో అనేక పోరాటాల ఫలితంగా భూమి లేని గ్రామీణ వ్యవసాయ కూలీలకు సాగు భూమి పంపిణీ చేసేందుకు అసైన్మెంట్ ద్వారా భూమి మంజూరు చేసే పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అనేక మంది వ్యవసాయ కూలీలు భూమిని పొంది సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ప్రీ హోల్డ్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో జిల్లాలో 13 మంది తహసీల్దారులు అక్రమాలకు పాల్పడినట్లు రుజువైందన్నారు. వారికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ప్రకటన వెలువడిందన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ల స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ హోల్డ్ సిఫార్సులు అమలు చేయాలని భారీగా ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయన్నారు. గతంలో కూడా వీరిపై అనేక అభియోగాలు ఉన్న నేపథ్యంలో వీరంతా నిబంధనలు అతిక్రమించి అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నందున వీరి ఆస్తులపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో వినతి పత్రాన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో మీడియా లేకుండానే వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, వెంకట శివ, వేణుగోపాల్, బాదుల్లా, మద్దిలేటి, మునయ్య తదితరులు పాల్గొన్నారు. కనీసము లోన్ తీసుకోవడానికి అగ్రికల్చర్ లోనే కాకుండా ఎల్టీ లోన్ కూడా తీసుకోవడానికి హక్కు కావాలని చెప్పి అనేక మంది విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ భూములను అమ్మచ్చు కొనచ్చు అనేటువంటి ఒక క్లాస్ తీసుకురావాలనేటువంటి పాలక ప్రభుత్వాల ఆలోచనను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తే వాటిని గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, దాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకుంటూ వచ్చింది. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వ విధానాలు కాకుండా ఈయన 22A అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటి పేరుతో నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ను ఈరోజు సమూలంగా మార్పులు చేసి అమ్మొచ్చు కొనొచ్చు, అది 20 సంవత్సరాల అనుభవం ఉంటే చాలు అనేటువంటి ఒక కారణంతో మొత్తము ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోను బేస్ చేసుకొని
రూల్ ప్రకారము, ఒక ప్రొసీడింగ్స్ ప్రకారము గ్రామ స్థాయిలో విఆర్ఓలు, ఆర్ఐలు, గ్రామ స్థాయిలో ఎవరైతే గతంలో అసైన్మెంట్ పొంది ఉన్నారో, అసైన్మెంట్ పొంది అనుభవం కలిగినటువంటి వాళ్ళు, 20 సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు హక్కుదారులు అయ్యే పూర్తి హక్కులు కల్పించడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అనేటువంటిది గ్రామ స్థాయిలో వాళ్ళు విచారించాలి, దాంట్లో ఎగ్జిబిట్ చేయాలి. కానీ ఆ విధమైనటువంటి దాని ద్వారా ఎంఆర్ఓ, తర్వాత ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ ద్వారా కలెక్టరు ఆమోదం తెలపాలి. కానీ ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కాకుండా తహసీల్దార్ స్థాయిలో ఇవాళ 20 సంవత్సరాల అనుభవం ఉండాలి అనేటువంటిది, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకున్నారనేటువంటి ఒక తప్పుడు డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండానే ఆన్లైన్ మ్యూటేషన్ చేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. అంటే అడుగడుగున వైలేషన్ చేయడానికి ఇవాళ అధికార పార్టీ కొమ్ము కాసినటువంటి తహసీల్దార్లు భారీ ఎత్తున మామూలు తీసుకొని ఇవాళ మ్యూటేషన్కు పాల్పడినటువంటి అభియోగాలు కూడా ఇవాళ ఉంటున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఎవరికైతే షోకాజుల నోటీసులు జారీ చేయబడ్డాయో వాళ్ళందరి ఆదాయానికి మించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా అటాచ్ చేయాలా. అంతకంటే ముందు వీళ్ళందరినీ తక్షణం ఉద్యోగాల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆస్తులను అటాచ్ చేసి విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారీగా అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఇవాళ ఆర్డీఓ స్థాయిలో ఉన్నారు, ఆర్డీఓ ఆఫీసులలో ఏఓ స్థాయిలలో ఉన్నారు, ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు విధుల్లో కొనసాగుతూ ఒక పక్క, ఇంకొక పక్క వాళ్ళ మీద సోగాజు నోటీస్ జారీ చేసి విచారణ చేస్తామంటే విచారణ చేసేటువంటి దాంట్లో అనేకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏసీబీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాయలసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఈ ఉత్సవాలు 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించబడతాయన్నారు. ఇందులో భాగంగా 2వ రోజు వేద పారాయణం, యాగశాల ప్రవేశం, జ్వాలా తోరణంతో పాటు అగ్ని ప్రతిష్ఠ, హోమం, మూలమంత్ర హవనం, సోమకుంభ ఆవాహన, స్నపన తిరుమంజనం, లఘు పూర్ణాహుతి, గోష్ఠి, మహామంగళహారతి తదితర విశేష పూజలను నిర్వహించారు. హనుమ జయంతి ఉత్సవాలు తిరుమలకు చెందిన పాంచరత్రాగమన పండితులు బివి రామానుజాచార్యులు వారి శిష్య బృందంచే వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల నడుమ చేపడుతున్నారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి పర్యవేక్షణలో కొనసాగాయి. ఆలయాన్ని చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో కాంతివంతంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ, ముఖ్య అర్చకులు రాధా గోపాలాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వాములు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప ప్రకాష్ నగర్లో నెలకొన్న ముంపు సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. అధికారులకు ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దిశానిర్దేశం. కడపలో నిర్వహించే మహానాడును ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు నాయకులు వెళ్లేందుకు సమాయత్తం కావాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిల గండి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న శ్రీ హనుమ జయంతి వేడుకలు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్న భక్తులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.